భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధాన్ని మన పక్కనే ఉన్నటువంటి గుంటనక్క చైనా అయితే బాగా ఉపయోగించుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని ముఖ్యంగా యుద్ధ పరికరాలని యుద్ధ ఆయుధాలని అమ్ముకుంటూ ఇప్పుడు లాభపడాలని చూస్తుంది. అదేంటంటే పాకిస్తాన్ కూడా ఏమని చెప్పింది, భారతదేశానికి చెందినటువంటి యుద్ధ విమానాలని మేము కూడా కూల్చేసాము 5 అని చెప్పింది. దానికి భారతదేశం కూడా అంగీకరించింది. పాకిస్తాన్ వల్ల మా యుద్ధ విమానాలు కూడా దెబ్బతిన్నాయి పాక్షికంగా. కాకపోతే అవి సంఖ్యాపరంగా చెప్పలేదు భారత్. దీనికి ఫ్రాన్స్ అధికారి, ఈ వైమానిక దళ అధికారి ఎవరైతే ఉన్నారో జెరోము, అతనేమన్నాడంటే అందులో రఫేల్ ఉంది, అలాగే సుఖోయ్ 30 ఉంది, మిరాజ్ 2000 కూడా ఉన్నాయి. అంటే రఫేల్ ఒక్కటే కాదు, మిగతా రష్యాకి చెందినటువంటివి కూడా కూలిపోయాయి అని చెప్పాడు. అంటే తన యొక్క రఫేల్ మాత్రమే కాదు అని వాళ్ళు అలా డిఫెన్స్ చేసుకున్నారు. దీన్ని ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే, ఈ యొక్క రఫేల్ ఎందుకు పనికిరానివి, రఫేల్ యుద్ధ విమానాలు కేవలంగా పనిచేశాయి, మొన్న భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఈ విధంగా పనిచేసాయి కాబట్టి మీరెవరూ దాని దగ్గర కొనొద్దు అన్న విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తుంది చైనా. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నటువంటి తన రాయబార కార్యాలయాలను కూడా దీనికి ఉపయోగించుకొని దీని యుద్ధ విమానాలు ఎక్కువ కొనండి మా దగ్గర అన్న విధంగా ఇదైతే పావులు కదిపింది వారి యొక్క దౌత్య కార్యాలయాల్లో ఈ ఎంబసీ ద్వారా. ఇప్పుడు ఇది ఫ్రాన్స్ అయితే దీని మీద ఆరోపించింది, తీవ్రంగా స్పందించింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు దాదాపు కొత్తగా 1000 సోషల్ మీడియా అకౌంట్లు పుట్టుకొచ్చాయి. వాటి ద్వారా ఇలాంటి దుష్ప్రచారాలు అయితే చైనా చేస్తుందంటూ ఫ్రాన్స్ కూడా విపరీతంగా విమర్శించింది. దీన్ని ఖండించినటువంటి చైనా దాన్ని ఖండించలేదు. రఫేల్ మీద దుష్ప్రచారాన్ని అయితే ఖండించలేదు, కానీ మేము కొత్తగా 1000 అకౌంట్లు పుట్టుకొచ్చామనేది మాత్రం అబద్ధం అని చెప్పింది. అంటే ఏంటి అంటే, ఏదైనా సరే ఇలాంటి తన యొక్క దీనికోసం ఉపయోగించుకుంటుంది. మరి చైనాకి చెందినటువంటి HQ-9 అలాగే 9P లాంటి రాడార్ వ్యవస్థలు కూడా పనిచేయలేదు కదా. మరి దీని గురించి మాత్రం చైనా చెప్పుకోదు. మిగతా మనలాంటి దేశాలు కూడా ఇలాంటి దుష్ప్రచారాలు లేదంటే ఈ వాస్తవంగా, కానీ వీటిని కూడా మనకెందుకులే అనే విధంగా వదిలేసాం. నిజానికి వీటిని కూడా మనం ప్రచారం చేయగలగాలి. ఇలా ప్రచారం చేస్తే గానీ చైనాకి బుద్ధి రాదు. సరే, తన ఆయుధాలను అమ్ముకోవచ్చు, కాకపోతే ఇతరులను తొక్కేసి వాళ్ళు పైకి రావాలనుకుంటారు. అది ఫ్రాన్స్ కావచ్చు, ఇంకొక దేశమైన కావచ్చు. ఈ విధానము చైనా దగ్గర, అమెరికా దగ్గర ఉంటది ఇలాంటి విధానం. ఎందుకంటే ఇతరులు ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు, అవి మాత్రమే ఈ ప్రపంచంలో నెంబర్ 1గా బ్రతకాలని కోరుకుంటాయి అన్నమాట.